దాన్ని పొంది సరస్వతీ నదియే స్వామి పుష్కరిణీ స్వరూపంగా వచ్చి అక్కడ వెలిసింది. కాబట్టి అంత గొప్ప పుష్కరిణి కాబట్టి దాని యందు స్నానం చేయడం సర్వోత్కృష్టమైనటువంటి స్థితి. అటువంటి స్వామి పుష్కరిణి స్నానాన్ని వదిలిపెట్టుకోవడము అంటే వెంకటాచలం వెళ్ళి జీవితంలో ఏదో గొప్ప విశేషాన్ని పోగొట్టుకున్నట్టు. పైగా నేను మీతో మొట్టమొదట్లోనే ప్రస్తావన చేశా, అసలు ఒక్క రోజులో వెంకటాచలంలో పొందేటటువంటి అత్యద్భుతమైనటువంటి విషయములు 3 అని వ్యాసవాక్కు. అందులో మొదటిది స్వామి పుష్కరిణీ స్నానం, శ్రీనివాసస్య దర్శనం. స్వామి పుష్కరిణీ స్నానం చెయ్యడం, వెంకటేశ్వర స్వామి దర్శనం చెయ్యడం. నేను ఎక్కడో ఏదో తీసుకున్నానండి ఒక చిన్న నివాస గృహం, అందులో స్నానం చేసి దర్శనానికి వెళ్ళిపోతున్నాను అంటే భగవంతుని యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని పొందడానికి అవసరమైనటువంటి 3టిలో ఒకదాన్ని విడిచిపెట్టేసుకున్నట్టే.